హాయ్ ఫ్రెండ్స్, నేను మినరల్ వాయిస్ వాసు. మరి లోక్సేం రాంపా గారు రచించిన ఆధ్యాత్మిక గ్రంథస్థం మరణం లేని మీరు మరి 5వ పాఠం ఆరా వర్ణాలు. ఆరా గురించి కిందటి పాఠంలో మనం తెలుసుకున్నాం. మరి ఈ పాఠంలో ఆరా వర్ణాలు అంటే రంగుల గురించి. ఈ వర్ణాలు అనేవి ఇంచుమించుగా 2 పాఠాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఈ 2 పాఠాలు కూడా మ్యాక్సిమం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ తాలూకా నడవడికి బట్టి, వాళ్ళ తాలూకు గుణాలను బట్టి, వాళ్ళ తాలూకు భావావేశాలు బట్టి చుట్టూ ఆరా కలర్స్ మారుతూ ఉంటాయి. అలాగే వాళ్ళు సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, సరికాని అలా ఏవైతే అనుకుంటున్నామో అదంతా కూడా స్పష్టం చేసేటట్లుగా మరి ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి తాలూకా అంటే ట్రాన్స్పరెంట్గా బేసికల్గా ఏంటంటే మనం వేసుకుంటాం అంటే మన కళ్ళకి కనిపించలేదు కాబట్టి నేను అబద్ధం ఆడటం లేదు కదా, నేను అబద్ధం ఆడినా బయట వాళ్ళకి తెలియదు కదా అన్న ఆలోచనతో ఉంటాం. ఒకవేళ నేను కానీ అబద్ధం అన్నట్లయితే అవతల వ్యక్తి కూడా అది తెలుస్తుంది. అంటే అలా చూపిస్తుంది ఆరా వర్ణం. మరి ఈ ఆరా వర్ణాన్ని కూడా ఎలా దర్శించవచ్చో, మరి ఆరా ఎలా చూడవచ్చో అని మనం కిందటి పాఠంలో తెలుసుకున్నాం. మరి అసలు విషయానికి వచ్చేద్దాం. సంగీతంలో స్వరాలు ఎలా ఉంటాయో అంటే శ్రావ్యంగా వినిపించే ధ్వని తరంగాల్ని అంటే అలాంటి స్వరాలన్నీ కూర్చి ఒక గొప్ప గీతాన్ని ఎలా అయితే మనం ఆలపిస్తామో అలా కాకుండా కొన్ని కర్ణ కఠోరంగా ఉన్న శబ్దాలని మనం వినేటప్పుడు కానీ ఎట్లా మనకు అనిపిస్తుందో శ్రావ్యంగా ఉన్నదాన్ని తీసుకొని కొన్ని స్వరాలను ఎంచుకొని ఒక గొప్ప గీతాన్ని, ఒక సంగీతాన్ని సృష్టిస్తారు స్వరకర్తలు. అలా దాన్ని చేయడానికి వాళ్ళు నిరంతరం కృషి చేస్తారు. సంగీతంలో మనకు వినిపించే స్వరాల్లాగే కనిపించే కాంతిలో కూడా వర్ణాలు ఉంటాయి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే కనిపించే కాంతిలో కూడా వర్ణాలు ఉన్నాయి. సంగీతంలో ఎలా అయితే స్వరాలు ఉన్నాయో కర్ణ కఠోరంగా ఉన్నాయి, శ్రావ్యంగా వినిపించేవి కూడా ఉన్నాయి. అలాగే కాంతిలో కూడా వర్ణాలు ఉన్నాయి. కొన్ని రంగులు మనల్ని ఉత్తేజం చేస్తాయి, ఎందుకంటే వాటిని చూడగానే మనకు ఉత్తేజం అవుతుంది. కొన్ని రంగులు మనకి చిరాకు పుట్టిస్తాయి, చిక్క కూడా కలిగిస్తాయేమో, ఉద్వేగాన్ని, కోపాన్ని కూడా తీసుకురావచ్చు కొన్ని రంగులు. మానవుని ఆరాలో అనేక రంగులు కలబోసుకుని ఉంటాయని మనం తెలుసుకున్నాం. మన కంటికి కనిపించే వర్ణాలకు మాత్రమే పేర్లు ఉన్నాయి. మనకి కంటికి కనిపించని ఎన్నో వర్ణాలు ఉన్నాయి. వాటిని మనం ఇన్ఫ్రా రెడ్ అంటే దీన్ని అల్ట్రా వైలెట్ అంటే కిరణాలని కూడా మనం గుంపుగా సమిష్టిగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఒక కుక్కకి మనం విజిల్ వేస్తే వాటికి ఎలా అర్థం అవుతుందో అలాగే కుక్క అంటే అలా ఎనిమల్స్ పసిగట్టలేని ఇంకొక శబ్దాన్ని కూడా మనం అంటే ఎట్లా అంటే శబ్దానికి ఈ కోణం కుక్క వినగలిగితే ఇంకొక కోణంలో మనం దాన్ని దర్శించగలం, అంటే మనం కూడా గ్రహించగలం. ఒక అంచున కుక్క ఉంటే ఒక అంచున మనం కూడా మన చెవులు కూడా వినగలవని శబ్ద తరంగాన్ని విస్తీర్ణంగా మనం పెంచుకోగలడం ద్వారా అంటే దాన్ని ఇంకా శబ్ద తరంగాల్ని గ్రహింపు చేయడం ద్వారా మనం ఆ కోణాన్ని దర్శించగలుగుతాం. అలాగే కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణతని మనం పెంచుకోవాలి. శబ్ద తరంగాన్ని ఎలా గ్రహించగలిగామో అలాగే కాంతిలో కూడా ఆ వర్ణాలని గ్రహించడానికి ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారు. కొన్ని రంగుల మిశ్రమాలని చర్చించుకోవడంలో అర్థం లేదు. ముఖ్యమైన ప్రాథమికమైన 7 రంగుల గురించి మనం ఇక్కడ ఉదాహరిద్దామని చెప్పేసి దీంట్లో పుస్తకంలో రాయడం జరిగింది. అందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఆరెంజ్, అలాగే నీలిరంగు, తర్వాత ఇండిగో రంగు. ఈ రంగుల గురించి ఈ ఫస్ట్ ఆరా వర్ణాలు అన్న ఫస్ట్ పాఠంలో మనకి తెలియపరిచారు. ఎరుపు రంగు ఉంటే బలహీనమైన జీవితాన్ని ఒక సాంకేతికం అని, గొప్ప సైనికాధికారి. ఎర్ర రంగు విశేషంగా గోచరిస్తుంది, అంటే వాళ్ళు పోరాట పతిమతో ఉంటారు కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఇతరులు యోగక్షేమాల కోసం నిరంతరం పాటుపడతారు కాబట్టి వాళ్ళ చుట్టూ ఎరుపు రంగు ఆరా కనబరుస్తుంది. అలాగే దానికి బూడిద రంగు తోడైతే ఎట్లా ఉంటుందో అన్న దాని మీద ఈ ఎరుపు రంగుని కూడా వర్ణించారనమాట. అందరూ యోగక్షేమాలను కోరుకొని వాళ్ళ గురించి మనం చేసే ఒక ప్రయత్నం మన ఆరాలో
ఆ వర్ణాలని మారుస్తుంది అనమాట. అలాగా మరి ఆ వర్ణం మారినప్పుడు మన చుట్టూ ఎరుపు రంగు వస్తుంది. అలా కాకుండా భయపూరితంగా స్వార్థంతో ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఇతరులు మోసం చేసి ఇతరులతో పబ్బం గడుపుతూ, ఇతరులని నిందిస్తూ, ఇతరుల పట్ల పూర్తిగా వాళ్ళ మీద తప్పులు వేస్తూ, అలా రకరకాలుగా ఇతరులపై పూర్తిగా ద్వేషిస్తూ అట్లా చేసే వాళ్ళకి వాళ్ళ ఆర ఎట్లా ఉంటుందంటే ఎరుపు రంగుతో కొంచెం ఊదరంగు, బురద రంగు ఉంటుంది. బురద రంగు ఉంటుంది కదా, బురద రంగు దాంతో మిక్స్డ్ అయ్యి వస్తుంది అనమాట. సో వాళ్ళు అలా గోచరించడం వల్ల మనకు అర్థమైపోతుంది ఆ మనిషి ఎట్లా ఉన్నాడో ఆ ఆరం చూసి మనం క్లియర్గా తెలుసుకోగలుగుతాం అనమాట. కొందరికి ఏంటంటే ఎరుపు రంగు అంచుల్లో కనిపిస్తూ ఉంటుంది. అలా అంచుల్లో కనిపించేటప్పుడు కూడా వాళ్ళ శరీరం అంచుల్లో కనిపిస్తున్నప్పుడు ఎరుపు రంగు వాళ్ళకి వ్యాధి, ఎక్కువ రోగంతో అంటే బాధపడుతున్నట్లు, వాళ్ళు మంచాన్ని పడినట్లు అట్లా తెలిసిపోతుంది అనమాట. అలా ఎటువంటి రంగుతో ఉన్నారో వాటికి ఎరుపు రంగుకి అంచులు ఉంటుంది. మొత్తం ఆరా అంతా కూడా మట్టి రంగులో ఉంటుందని మరి ఈ పుస్తకంలో వాళ్ళు ఎవరైతే రఘుశాన రాంప గారు ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. అలాగే పింక్ రంగు కూడా ఈ ఆరవర్ణంలో ఉంటుంది అనమాట. ఎర్ర రంగుకి ఆరవర్ణంలో. వీళ్ళు ఏంటంటే పెద్దవారు కనిపిస్తే పిల్లల తరహా వ్యవహారాన్ని వాళ్ళంటే భద్రత లేదని అనుకునే వాళ్ళు మనస్తత్వాన్ని సూచిస్తుంది. రెడ్, బ్రౌన్ ఆరా చాలా నీచంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి రంగు ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళడం కూడా మానుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే వాళ్ళు మనకు తప్పకుండా కష్టాలు తెప్పించగలరు. ఈ రంగు ముఖ్యంగా శరీర అవయవాల మీద కనిపించే భయంకరమైన జబ్బుతో వాళ్ళు బాధపడుతున్నారని, త్వరలో వాళ్ళకి మరణం సంభవిస్తుందని తెలుసుకోండి. ఇంకా రెండోది ఏంటంటే ఆరెంజ్ నిజానికి ఎరుపులో ఒక భాగం, కానీ ప్రత్యక్షమైన స్థానం ఉంది గౌరవించడం ద్వారా. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఆరెంజ్ రంగు సూర్యుడిని తాలూకా చిహ్నంగా చూస్తారనమాట. అంటే సూర్యుడు ఆరెంజ్ కలర్లో ఉంటాడు కాబట్టి చూస్తారు. ఇటు వచ్చి ఆరెంజ్ ఒక మంచి రంగు. తమ ఆరాల్లో తగిన ఆరెంజ్ కల వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉంటారు. వాళ్ళు మానవతావాదులు. దురదృష్టవశాత్తు వాళ్ళు కొండంత అండగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పసుపు, ఆరెంజ్ మిశ్రమం తమ ఆరాలో ఉండాలని ఆశించడం ఉత్తమమైనది. ఎంచేతనంటే అట్లాంటి వర్ణం ఉన్నవాళ్ళు ఆత్మ నిగ్రహాన్ని, చాలా ఇతర మంచి గుణాలని కూడా కలిగి ఉంటారు. ఇలాగా దీన్ని కూడా ఆకుపచ్చ ఛాయ కలిగిన ఆరెంజ్ మిశ్రమాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే వాళ్ళు పుణ్యానికి ఎదుటి వ్యక్తిని తగుపడుతూ ఉండడం, రంగుల్లో ప్రాథమిక ఛాయలో మరో ఛాయని చూడగలిగే స్థితి చేరుకున్నప్పుడు ఇలాంటి మనుషులు జోలికి వెళ్లకుండా చూసుకోండి. ఎందువల్లంటే వీళ్ళకి నలుపు, తెలుపు తప్ప మరొకటి అర్థం కాదు. వీళ్ళు బుర్రలో సరిగ్గా ఊహించే స్థితిని పొంది ఉండవు. ఎందుకంటే మనుషులకి ఆలోచనలు, అభిప్రాయాలు, కొంత జ్ఞానం ఉంటాయని కూడా వీళ్ళు గ్రహించకుండా అంతులేని వాదన, వ్యాసంగంతో మునిగి తేలుతూ ఉంటారు. వాదనలో పస ఉన్నా లేకున్నా వీళ్ళు గ్రహించలేరు. వీళ్ళు ఏకైక జీవిత ఆశయం ఏంటంటే నిరంతరం వాదిస్తూ ఉండడమే. వీళ్ళు వాదిస్తూనే ఉంటారనమాట. ఇటువంటి ఆరాధన అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎలా ఉంటుందంటే, ఇది మనం నిజంగా చూడగలిగితే అవతల వ్యక్తితో మనకి ఎదుటి వ్యక్తితో ఎట్లా ఉండాలన్నది మనకు అర్థం అవుతుంది. ఎదుటి వ్యక్తిని చూసేసి చెప్పేసి వాళ్ళ ఎలాంటి వాళ్ళు, పలానా వాళ్ళని మనం డిసైడ్ చేసేసామంటే ఇంకా మనకు అటువంటి ఏవైతే చూడగలుగుతున్నామో అది కూడా చూడడానికి మన దృష్టి సహకరించదు, ప్రకృతి కూడా సహకరించదు అనమాట. సో అందుకని టేక్ కేర్. మనం ఎప్పుడు యోగుల్లో ఉండాలి. నో జడ్జిమెంట్. పత్రిజీ గారు అలాగే ఉన్నారు. పత్రిజీ గారు నో జడ్జిమెంట్, నో కామెంట్. ఏ విషయాల్లో కూడా ఆయన ఏదైతే తన జీవిత పర్యంతం కూడా ఎక్కడ అసలు అద్భుతమైన మనిషి. అలాంటి అద్భుతమైన యోగిలో మనం గడపాలి. అటువంటి యోగిని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సచ్ ఎ గ్రేట్ మాస్టర్. ఆయనతో మనం ఉన్నామంటేనే ఒక మంచి అద్భుతమైన భాగ్యంగా భావించాలి. సో మరి విషయానికి వచ్చేద్దాం. పసుపు రంగు ఈ వర్ణం, మూడో వర్ణం ఇది. బంగారు రంగు పసుపు ఉన్న ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవాడు. గొప్ప మహనీయులు, సన్యాసులకి ఈ రంగు హేళలో తల వెనకాల కనిపిస్తూ ఉంటాయి. వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ హేళో ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి యోగులు ఉన్నారు కదా, ఎక్కువ గొప్ప మహనీయులు, వాళ్ళ చుట్టూ చుట్టూ మనం దేవుడికి ఎలా అయితే
పసుపు రంగుది వెనకాల తల దగ్గర మనం అలా చూస్తామో అలాహేలో ఈ అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తులు, గొప్ప వ్యక్తులకి అలాగే యోగులకి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి బాధపడుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. సారీ, ఇది లేదు. ఆత్మవిశ్వాసం అతిగా కలవారి ఆరాలో స్కార్లెట్ ఎరుపు కనిపిస్తుంది. వాళ్ళు తమని తాము ఇష్టపడుతూ ఉంటారు. ఈ రంగు వారి నిరితి శయానికి లేని గొప్పతనానికి సంకేతంగా నిలుస్తుంది. ఇలాంటి రంగు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఉన్న స్కార్లెట్ హ్యూమన్ అనే పేరుతో సార్థక నామధేయంగా గ్రహించండి. అటువంటి స్త్రీల్లో సెక్స్లో ఏమాత్రం ఆనందం ఉండదని, ధనార్జనకే వారి ధ్యేయం. బతుకు తెరువు కోసం వారు పద్ధతిని. ఆరెంజ్ రంగు నిజానికి ఎరుపు రంగులో ఒక భాగమే. బ్రౌను ఆరెంజ్ మిశ్రమం అధమమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. దున్నపోతు మీద వర్షం అనే సామెత ఇలాంటి వ్యక్తులకు వర్తిస్తుంది. మామూలుగా ఆరెంజ్ కలర్ మనకు బయటకు బాగా కనిపించింది అనుకోండి, ఆరెంజ్ రంగు కనిపించడం వలన తమ ఆరాల్లో తగిన ఆరెంజ్ కలర్ వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉంటారు. మానవతావాదులు దురదృష్టవంతులకి వాళ్ళు కొండంత అండగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పసుపు ఆరెంజ్ మిశ్రమం తమ ఆరాల్లో ఉండాలని ఆశించడం ఉత్తమమైనది. ఎంచేతనంటే అలాంటి వర్ణాన్ని కూడా వాళ్ళు ఆత్మనిగ్రహాన్ని చాలా ఇతరులకు మంచి గుణాలు కలిగి ఉంటారు. ఇంకా నీలిరంగు ఆధ్యాత్మిక ప్రపంచం సూచిగా వర్ణిస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచానికి నీలిరంగు ఆధ్యాత్మికంగా బుద్ధి సూక్ష్మతను కూడా ఒక విధంగా నీలిరంగు ఛాయ్ చూపుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నీలిరంగు కూడా సానుకూలాన్ని గుర్తింపు చేయగలుగుతుంది అన్నమాట. ఇత్యాది నీలిరంగు ఛాయనే కలిగి ఉంటుంది. ఇక్కడ సిగరెట్ పొగ ఎట్లా ఉంటుందో నీలి రంగులో అలా ఎండుకట్లు కాల్చి మండుతున్నప్పుడు కూడా ఆ మంటల్లో ప్రారంభమైనప్పుడు నీలిరంగు భాగాలు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కలర్స్ ఇండిగో కలర్ కానీ అతి నిరోహిత వర్ణాన్ని కల్పించే మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఎంతచేతనంటే ఈ రెండు వర్ణాలు అత్యంత సహజ పరస్పరంగా వచ్చేవి. ఆరాలో అధిక భాగం ఇండిగో వర్ణాలు కనిపిస్తే అలాంటి వ్యక్తులు మతాన్ని గాఢంగా విశ్వసించే వాళ్ళే ఉంటారు. ఇలాగ రకరకాలుగా మనం ముందు మాట్లాడుకున్నట్లు శారీరకంగా కానీ ప్రాపంచికంగా ఏవైతే మనం ఆలోచిస్తామో, ప్రాపంచికంగా ఏదైతే మనం నడుచుకుంటామో, ఏదైతే చేస్తామో, ఏదైతే చూస్తామో, అంటే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ అట్లా వస్తుంది అన్నమాట. సో మనం చేసేది చూసేది రకరకాలుగా మరి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మన ఆరా వర్ణంతో తెలిసిపోతుంది. ఇది ఎంతో సాధన చేసి ఇలాంటి వర్ణాలు మనం చూడగలుగుతాం అనమాట. ఎంతో సాధన చేస్తే గానీ ఎటువంటి వర్ణాలు మనం చూడలేం. ఈ పాటికి విశ్వం అంతా ఒక ప్రకంపనల సముదాయం అని మనకి చక్కగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా, ఎన్నో ప్రకంపనలు ఉన్నాయి, ఎన్నో వర్ణాలు ఉన్నాయి, కనిపించినవి ఉన్నాయి, కనిపించేవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది. ఒక పెద్ద పియానో హార్మోన్ మెట్లు, వాటి మీటలు అనంత విశ్వంలోకి వ్యాపించి ఉన్నాయని ఊహించుకుంటే, ఆ కీబోర్డ్ ఉన్న అనంతమైన మీటలు ఒకటి నొక్కుతూ పోతే ఒక్కొక్క ప్రకంపన సృష్టింపబడుతూ ఉంటుంది. ఊహించండి, ఆ మెట్ల మీద మనం చీమలాగా చిన్న శరీరాలతో నడుస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ మెట్టికి సంబంధించిన ప్రకంపన మాత్రమే మనం గ్రహించగలుగుతాం. మనకు తెలిసిన ఈ మెట్లు ఒకదాన్ని నొక్కితే స్పర్శ అని మనం అనుకుంటున్నాం, ప్రకంపన కలుగుతుంది. ఈ ప్రకంపన చాలా నెమ్మదిగాను నిదానంగాను ఘనపదార్థంగా పరివర్తిస్తూ ఉండడం వలన మన చేతిని అది ఘనంగా అనిపిస్తుంది తప్ప ఆ ప్రకంపనని మనం చెవులతో వినలేం, మన కళ్ళతో చూడలేం. 5వ బొమ్మని చూడండి. ఇది మనకి ఇక్కడ పైన బొమ్మలో ఇచ్చినట్లు ఈ బొమ్మని మీకు పెడతాను. ఈ పైన ఏదైతే ఆ పిక్చర్ ఉందో ఆ పిక్చర్ని చూస్తే మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ 6 వర్ణాలు 2 పాఠాలు ఉన్నాయి. ఈ 2 పాఠాలని కలిపి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మెట్టు
అనుభవం మిగతా మెట్లకు ఉండదు. రకరకాలుగా ఒక మెట్టుకి అది అనుభవం మారిపోతూ ఉంటుంది. ఈ పాఠాలు మనం మరణం లేని మీరు పుస్తకంలో ఏదైతే ఉందో ఈ పుస్తకాన్ని మనం ఇంచుమించు 13 అధ్యాయాల వరకు మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీదే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మనం సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా తెలుసుకోకపోతే ఆధ్యాత్మికత అనేది మనకు అర్థం కాదు. ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఆధ్యాత్మిక ఈ శాస్త్రీయంగా మనకు తెలియబడ్డ ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మనం చూడగలిగితే, చదవగలిగితే, వినగలిగితే మిగతాదంతా మనకు అర్థం అవుతుంది. విశ్వం మొత్తం అనంతమైన ప్రకంపనల ప్రోగు అని మనం చక్కగా పరిపూర్ణంగా గ్రహించాల్సి ఉంది. అనంతమైన చైతన్యమే ఈ విశ్వం. ఈ విశ్వంలో మానవుని అనుభూతికి జ్ఞానేంద్రియాలకు అందేది చాలా స్వల్పమైన పరిణామం మాత్రమే. ఎంత బాగా చెప్పారు చూడండి. విశ్వం మొత్తం అనంతమైన ప్రకంపనల ప్రోగు అని మాత్రం మనం పరిపూర్ణంగా గ్రహించాలి. అనంతమైన చైతన్యమే ఈ విశ్వం. ఈ విశ్వంలో మానవుని అనుభూతికి జ్ఞానేంద్రియాలకు అందేది చాలా స్వల్పమైన పరిణామాలు. చూడండి అదేమి ఎంత పెద్దగా మనం చాలా స్వల్పంగా తెలుసుకుంటాం. అది ఎంతో మన జ్ఞానేంద్రియాలకు అందేది చాలా స్వల్పమైంది. శబ్దము, కాంతి దగ్గర బంధువులు లాంటివి. ఒక రంగు పేరు చెప్పగానే దానికి తగ్గట్టు ఒక శబ్దం, వర్ణం వినిపించవచ్చు. వినటానికి ఈ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సరిగ్గా ఎలాంటి పని చేయగల ఎలక్ట్రానిక్ ఆర్గాన్స్ ఉన్నాయి. అలా వాటిని మనం స్కానర్ కనుక అలాంటి పరికరాన్ని ముందు ఓ రంగు ఉన్న వస్తువును ఉంచితే ఆ రంగు తగిన రాగాన్ని ఆ యంత్రం వినిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఒక పియానో గురించి మాట్లాడుకున్నామో, ఈ మెట్ల గురించి మాట్లాడుకున్నామో, ఆ ఫ్రీక్వెన్సీని స్పష్టంగా దర్శించాలంటే, ఉదాహరణకి మనం ఒక ఊర్లో ఉన్నాం. ఆ ఊర్లో నుంచి మనం ఒక వీధిలో ఎంత దూరం వరకు చూడగలుగుతాం? కొంత దూరం వరకు మాత్రమే మనకి కనిపిస్తుంది. ఊరు మొత్తం కనిపించదు. అలాగే ఊరు చివర ఉన్న ఒక నీళ్ళ ట్యాంక్, ఒక వాటర్ ట్యాంక్ లాంటిది ఏదైనా ఉంటే, ఎత్తైన కట్టడం ఏదైనా ఉంటే ఆ కట్టడం మీదకి ఎక్కిన తర్వాత మనం చూస్తే మనకి ఊరంతా కూడా కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ మనకి అవకాశం ఉండి ఏరోప్లేన్లోనో లేదంటే హెలికాప్టర్లోనో మనం వెళ్ళే అవకాశం ఉంటే, అప్పుడు మన ఊరితో పాటు పక్క ఊర్లు అంటే ఏవైతే ఇంకా హైట్కి మనం వెళ్తుంటామో అప్పుడు ఇంకా ఎక్కువ ప్రదేశాన్ని మనం చూడడానికి వీలు కలుగుతుంది. అట్లానే ఇక్కడ మన చుట్టూ ఉన్న ఆరా, దాని తాలూకు వర్ణాలు కానీ ఆ కలర్స్ కానీ ఆ సాధన ఎంత ఎక్కువ దీర్ఘంగా ఎక్కువ అయితే అంత స్పష్టంగా మనకి కనిపించడం మొదలవుతాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఏదైతే కనిపిస్తుందో అది వాస్తవమే అయినప్పటికీ మనం ఇతరులకు దాన్ని చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ అలా ప్రయత్నిస్తే ఈ ప్రకృతి మనకి తనిచ్చిన ఆ ప్రసాదాన్ని తీసేసుకుంటుంది. అంటే ఇంకా అక్కడి నుంచి కనిపించడం మానేస్తాయి అన్నమాట. కాబట్టి మనకు అర్థమవుతుంది మనం జాగ్రత్త పడాలి ఏదైనా సరే. అంటే ఆధ్యాత్మికత అంతా కూడా చాలా నిగూఢంగా ఉంటుంది. దాన్ని మనం పెడదారులకు లేదంటే వాస్తవానికి అతీతంగా అంటే మనం భిన్నంగా వెళ్ళడము చేస్తే ఖచ్చితంగా మనకి ఆ సానుకూలత ఉండదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆరా వర్ణాలు మొత్తం ఏదైతే పాఠం ఉందో పాఠంలో మొత్తం ఆరాలు కనిపిస్తాయి. ఆరా చుట్టూ రంగులు కనిపిస్తాయి. ఈ రంగులు ఏవైతే ఉంటాయో ఆ రంగు బట్టి ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ మనిషి యొక్క నడవడికని ఈజీగా పసిగట్టేయవచ్చు. ఎందుకంటే అవి మనకు అవి ఫ్రీక్వెంటెడ్గా చూపిస్తూ ఉంటాయి. అందుకే కాబోలు మనం ఎవరైనా ఒక గొప్ప యోగేశ్వరుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యోగి మనల్ని చూసిన తర్వాత ఇట్టే కనిపెట్టేస్తాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఎలా ఉన్నామో అన్నది. సో ఈ ఆరా వర్ణాలు మనం 3 పాఠాలుగా విభజించబడి ఉంది. ఈ ఆరా వర్ణాల గురించి దీన్ని ఇంకా సాగదీస్తా ఉంటే మనకు ఏమవుతుందంటే దీన్ని ఇంకా క్షుణ్ణంగా చెప్పడానికి నా ప్రయత్నం చేస్తా ఉన్నాను. బట్ ఇది చదివితే కానీ అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు దాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి ఒక గొప్ప సాధన ఏదైతే ఉందో అది సాధన చేయాలి.
ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మనం ఒకసారి ఆలోచిస్తే వర్ణానికి ఒక స్వరం వర్ణంగా మనం మార్చుకొని వినవచ్చు. లేకపోతే ఒక స్వరం వర్ణాన్ని ఒక స్వర వర్ణంగా రూపుదిద్దుకుని వాటిని దర్శించి ఆనందించవచ్చు. తూర్పు దేశాల వారు ఈ విషయంలో ఎప్పటి నుంచో బాగా తెలుసు. చిత్రలేఖనాన్ని సంగీతపరంగా అర్థం చేసుకొని అందులో మజాయే వేరేగా ఉంటుంది. ఉదాహరణకి ఒక తెల్లటి వర్ణాన్ని చిత్రంలో రంగులు ఓ సంగీత విద్వాంసుడికి స్ఫూర్తి అయి పరమానంద భరితుడిని చేసే స్వర సంకల్పాన్ని చేస్తాయి. పచ్చరంగు సంగీతానికి మొదటి బుద్ధుడికి ఈ రంగు ప్రతీక. పచ్చరంగు సంగీతంలోని మాకు సంబంధించిన సమానం. నారింజ రంగు సంగీతంలో 7 స్వరాలకి 7 వర్ణాలని మనం చెప్పుకుందాం. రి నారింజ రంగు, మా పసుపు రంగు, ప ఆకుపచ్చ రంగు, సా నీలి రంగు, ధ ఇండిగో రంగు. ఇలా వర్ణానికి ఒక స్వరాన్ని మనం చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు ధ్యానంలో ఈ గ్రహాల తాలూకు వర్ణాలని గ్రహించగలిగారు. మనకు అత్యంత ఉత్సాహాన్ని ధ్యానంపై కల్పిస్తుంది ఈ విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకుంటే. వాళ్ళేమో అప్పట్లో స్పేసిపుల్ కానీ లేదంటే ర్యాకెట్లు కానీ ఏం వాడలేదు. వాళ్ళు ధ్యానంలో కూర్చొనే ఏ గ్రహం ఏ రంగులో ఉందో ఏ వర్ణంలో ఉందో వాళ్ళు గ్రహించారు. ఉదాహరణకి మనం పసుపు రంగు చూస్తే అది బుద్ధ గ్రహం ఉంది కదా, ఆ గ్రహానికి సంబంధించి ఉంటుంది. లేదంటే మనం శుక్రగ్రహానికి చూస్తే అది ఇండిగో కలర్లో ఉంటుంది. ఏదైతే మనకి గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా గ్రహించగలిగారు. సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగులు ఎత్తు నుంచి చూస్తే గ్రహాలన్నీ కూడా స్పష్టంగా దర్శనం కలుగుతాయి. వాతావరణ సాంద్రత బాగా తగ్గిపోయి గాలి తక్కువగా ఉండటమే దానికి కారణం. గ్రహం స్పష్టంగా కనిపించడం వలన వాటి గురించి జ్ఞానం కూడా మరింత స్పష్టంగా ఉండటం ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రాచీన యోగులు ఈ మార్గంలోనే గ్రహాలను కాంతి వర్ణాలతో సమీకరించగలిగారు. ఆరకు వెలుపల ఒక పొర ఉంటుంది. ఆర అనేది మానవ శరీరాన్ని పూర్తిగా ఆవరించి ఉంటుంది. శరీరం చుట్టూ ఒక ఎథరిక్ని అతడి ఆర కూడా మొత్తం ఒక ప్లాస్టిక్ సంచిలా పెట్టి బిగించినట్లుగా ఈ అమరిక ఉంటుంది. మనం మనిషి చుట్టూ కూడా మనం అనుకుంటే ఏంటంటే ఒక మనిషి శరీరాన్ని చూస్తాం. మన శరీరం కాకుండా శరీరానికి చుట్టూ కూడా ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఆ వైబ్రేషన్స్ మీన్స్ ఇప్పుడు ఏదైతే ఆ బెలూన్ టైప్ ఉంటుందో ఆ బెలూన్ టైప్ ఆర ఉంటుంది. అందుకే ఒక మనిషి దగ్గరికి రాగానే కొంచెం ఆ స్పర్శ వాడు మనల్ని ముట్టుకోకముందే మనం వాళ్ళని స్పర్శించగలుగుతాం, వాళ్ళని చూడగలుగుతాం. ఆ చికాకో లేదంటే వికారము ఏదో రకరకాలుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. లేదంటే ప్లెజెన్స్గా అంటే ప్రశాంతంగా ఉండడం ఆ మనిషి రావటం వల్ల. ఇప్పుడు పత్రి గారు మన దగ్గరికి రాగానే ఎంత ప్లెజెంట్గా ఉంటారో ఆ మనిషిని చూడగానే ఆ పత్రిజీ గారికి అర్థమైపోయేది. అంటే నేను దగ్గరగా చూసిన యోగుల్లో ఆ మహానుభావుడు ఒకరు. ఆయన ఎంత ప్లెజెంట్గా ఉండేవాళ్ళు అంటే మన తాలూకు ఆలోచనలు కూడా ఆయన పసిగట్టేసేవాడు. సో అప్పటి ఆయనతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది జాగ్రత్త వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనకున్న వికారాలు, మనకున్న వెకిలి వ్యాసాలు అవన్నీ కూడా యోగులు లాంటి వాళ్ళకి అర్థం అవుతాయి. మనం నిజంగా ధ్యానాన్ని పూర్తిగా ధ్యానం అన్న ఈ యొక్క గొప్ప పద్ధతిని ఖచ్చితంగా మనం చేయగలిగితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. ఈ విషయాన్ని మరో రకంగా మనసులో ఊహించుకోండి. మన దగ్గర ఒక కోడిగుడ్డు ఉందనుకుందాం. ఆ కోడిగుడ్డు లోపల ఉన్న పిండం, దాన్ని బ్యాలెన్స్ చేస్తున్న బ్యాలెన్సర్లు మీ శరీరం అనుకోండి. స్థూల శరీరం ఇది పిండం చుట్టూ తెల్లని సొన వ్యాపించి ఉంటుంది. కోడిగుడ్డు నిండా ఈ తెల్లని సొన ఎథెరిక్ ఆరాల దర్శించండి. అంటే ఇప్పుడు కోడిగుడ్డు లోపల ఒక తెల్లని పొర ఉంటుంది. ఆ పొర వలన ఆ పెంకుకి తగలకుండా ఆ పొర చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ లోపల ఏదైతే ఆ ద్రవ పదార్థం ఉందో, ఆ ఉదాహరణకి కోడిగుడ్డు లోపల ఆ ఎల్లో కలర్, ఆ ఎల్లో తర్వాత తెల్లని ఎట్లా ఉంటుందో అలాగే ఆ పైన పొర, పైన పెంకు ఎట్లా ఉంటుందో సేమ్ అలానే మన శరీరాన్ని ఊహించుకుందాం. ఆ చుట్టూ పలచని ఉన్న ఆ పొర ఉంటుంది కదా, పై పెంకు కింద ఉంటుంది. కోడిగుడ్డు ఉడకబెట్టిన పై పెంకును తీసేస్తే
ఈ పొరని తోలు ఒలిచినట్లు తీసేయవచ్చు. ఈ పొర చాలా బలంగా ఉంటుంది. మానవ శరీరం చుట్టూ ఉన్న అమరిక కూడా అచ్చం ఈ కోడిగుడ్డులాగే ఉంటుంది. మనం వెజిటేరియన్స్ అయినప్పటికీ కోడిగుడ్డుని ఎందుకు ఎగ్జాంపుల్గా మాట్లాడాల్సి వచ్చిందంటే, అది కూడా ఒక జంతు శరీరాన్ని, అంటే ఏదైతే పక్షి శరీరం ఉందో ఆ పక్షి శరీరాన్ని అది బయటికి ఎలివేట్ చేస్తుంది కదా. సో ఉదాహరణకి మన శరీరం చుట్టూ ఆరా ఉంటుంది. ఆరా ఎథెరిక్ బాడీ ఉంటుంది. ఎథెరిక్ బాడీ ఆ పెంకు, ఏదైతే పెంకు ఉంటుంది, ఆ పొర ఉంటుంది అని చెప్పడం గురించి ఇదంతా ఎగ్జాంపుల్ చెప్పడం అన్నమాట. మన శరీరం చుట్టూ ఉన్న ఎథెరిక్ ఆరాలు రక్షిస్తున్న పారదర్శకమైన ఒక సంచి లాంటి పొర శరీరాన్ని స్థిరంగా ఆవరించి ఉంటుంది. ఆరాలోని తీవ్ర ప్రకంపనలు ఈ పై పొర కొంత చలించిన తన ఆకారాన్ని మార్చుకున్న మళ్ళీ తన కోడిగుడ్డు లాంటి ఆకారాన్ని వెంటనే తిరిగి తెప్పించుకోగలుగుతుంది. నిండా గాలి నింపిన ఒక బెలూన్ తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో, బయట వాతావరణాన్ని గాలి పీల్చుకోవడం, గాలి పీడనం కన్నా బెలూన్ లోపల వాయు పీడనం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ బెలూన్ ఆకారం సాధారణంగా స్థిరంగా ఉంటుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక సెలోఫేన్ ప్లాస్టిక్ సంచి మీ ఎథెరిక్ స్థూల శరీరాల ప్యాక్ చేయబడినట్లు మీరు ఊహించగలిగితే, మీరు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారన్న ఒక భావనతో మేము ఇక్కడ దీన్ని వాయడం జరిగింది అని ఆయన చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే అతని మనసులోంచి ఆలోచనలు వెలువడి ఎథెరిక్లోంచి ఆరాలోంచి దూసుకు వెళ్ళి ఆ పారదర్శకమైన పొర లోపల భాగాన్ని తగులుతూ ఉంటాయి. అప్పుడు ఆ పొర పైభాగం ఆ ఆలోచనలు సరిపోయే చిత్రాలను ఏర్పడతాయి. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, మన ఆలోచనలు ఎలా వెళ్తాయంటే ఎథెరిక్ని ఆరాని పొడుచుకుని బయటకు పోతాయి. ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచన మైండ్లో నుంచి ఈ ఆరాలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అది మనకి ప్రాజెక్ట్ అవుతుంది. రేడియో టెలివిజన్ సిగ్నల్స్ సరిగ్గా ఎలాంటి పని చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక టెలివిజన్ ట్యూబ్ వెనుక సన్నగా సీస మూతలాగా సన్నగా ఉన్న ప్రదేశంలో ఒక ఎలక్ట్రానిక్ గన్ ఉంటుంది. ఆ గన్లో నుంచి ఎలక్ట్రానిక్ విపరీతమైన వేగంతో బయటకు వచ్చి టెలివిజన్ ట్యూబ్లో లోపల ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద తమ కాంతుల్ని ప్రతిఫలించేసేస్తాయి. వైపు నుంచి మనకు టెలివిజన్ స్క్రీన్ మీద బొమ్మలు కనబడుతుంటాయి. అంటే ఇక్కడ ఎంత బాగా చెప్పాడు చూడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు. అంటే మనకి ఎంతకంటే ఈజీ ఎవరు ఆయన ఏమంటున్నాడంటే, మనం ఒక టెలివిజన్ అంటే ఒక టీవీని తీసుకున్నాం అనుకోండి, ఆ టీవీలో ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ వెనకాల సీసా మూతలా ఉంటుంది అనమాట, చిన్నది. ఈ గన్లో నుంచి ఎలక్ట్రానిక్ సంబంధించిన విపరీతమైన వేగంతో వచ్చి ఆ ట్యూబ్లో నుంచి అంటే ఫ్లోరోసెంట్లో నుంచి యువతల వైపు ఏదైతే చిత్రం ఆ సిగ్నల్స్ తీసుకొని మనకి ఏదైతే చిత్రం కావాలో ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తుంది. ఎగ్జాక్ట్గా అన్ని భాగాల్లో కాంతుల తాలూకా జ్ఞాపకాలు ముమ్ముడిగా ఒక చిత్ర రూపంలో మనకు వివిధ వర్ణాల్లో మనకి నలుపు తెలుపు పద్ధతుల్లో దర్శనమిస్తాయి. టెలివిజన్ స్టూడియోలో కెమెరాకు కనిపించే దృశ్యం మారిపోతూ ఉంటే ఈ టెలివిజన్ స్క్రీన్ మీద కూడా బొమ్మలు మారుతూ ఉంటాయి. అవే బొమ్మల్ని మనకు చూపిస్తూ ఉంటాయి. సరిగ్గా ఎగ్జాక్ట్గా ఇలాంటి పద్ధతిలోనే మనకు మన మనసులో నుంచి వెలువడే ఆలోచనల్ని మన చుట్టూ యారిక్ తొడుగు అంటే ఏదైతే ఆరా తొడుగు ఉందో అనేక చిత్రాలు నిరంతరం చిత్రిస్తూనే ఉంటాయట. ఎంత బాగా చెప్తున్నాడో, భలే ఉంది. యోగులు కొంతమంది ఈ చిత్రాలని స్పష్టంగా కనిపిస్తాయి. ఈ యోగులు వర్తమానం కనిపిస్తాయి, భూతకాల బొమ్మలు కూడా వాళ్ళు చూడగలుగుతారు. ఇలాంటి శక్తులు మనకు కూడా వస్తాయి మనం సరిగ్గా సాధన చేయగలిగితే. వాళ్ళు యోగులు అంటే ఎన్నో ఏళ్ళు తపస్సు చేయబడిన యోగులకి ఇటువంటి చిత్రాలు కనిపిస్తాయి. వాడు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆలోచించే చిత్రాలన్నీ అక్కడ క్లియర్ వైట్ చుట్టూ ఉంటాయి, బెలూన్స్ లాగా. మనకి ధ్యానం చేసే పద్ధతి అంటే తెలుగు స్పిరిచువల్ రియాలిటీ, తెలుగు ఆ మెడిటేషన్ చేసే పద్ధతి ఉన్నది కదా, అది మనం చూడగలిగితే. మన పిఎస్ఎస్ఎం మాస్టర్ ఒకప్పుడు ప్రతాప్ రెడ్డి గారు దీన్ని మనకి అందించారు. అంటే ఇంచుమించు ఒక 35 సంవత్సరాల కిందట ఇంత టెక్నికల్గా చేయడం జరిగింది. అప్పట్లో ఎంతో టెక్నికల్గా
దీన్ని ప్రెజెంటేషన్ చేశారు. ధ్యానం ఎలా చేయాలో, మనకి ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏమిటో, ఆ స్వస్వరూప సంధానం కలిగి తర్వాత స్వస్థతిని పొందుతామో, ఎలా అయితే మనం ఇతర లోకాలతో కనెక్ట్ అవుతామో, అలాగే పిరమిడ్ శక్తి ఎందుకు ఉపయోగపడుతుందో, ఏం చేస్తే మనం ఆధ్యాత్మిక మనుగడ గొప్పగా సాధించగలం అన్నది మనకి స్పిరిచువల్ రియాలిటీలో క్లియర్గా చెప్పబడింది. సో ఇటువంటి శక్తులు ఉన్న జ్ఞానులు ఒక వ్యక్తిని చూస్తూనే అతడు 2-3 గత జన్మల గురించి కూడా వెంటనే తెలుసుకోగలుగుతాడు. సో అత్యంత విచిత్రంగా ఈ మాటలు మనకి తోచిన ఇది పరమసత్యం. ఇది పరమసత్యం. పదార్థాన్ని నాశనం చేయలేం. పదార్థాన్ని నాశనం చేయలేం. సృష్టిలో అన్ని పదార్థాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు ఒక శబ్దాన్ని చేస్తే ఆ శబ్దం తాలూకా ప్రకంపనలకు ఆధారభూతమైన శక్తి ఎల్లప్పటికీ ఈ విశ్వంలో వ్యాపిస్తూనే ఉంటాయి. మాట వరుసకి ఒకవేళ మీరు ఉన్నట్లుండి ఎంతో గొప్ప దూరంలో ఉన్న ఒక కొత్త గ్రహాన్ని వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు కనిపిస్తాయి. అబ్బాబ్బా, ఎంత బాగా చెప్పాడండి. మనం ఒకసారి బాగా ఆలోచిస్తే పదార్థాన్ని అయితే నాశనం చేయలేమంట. సృష్టిలో అన్ని పదార్థాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక శబ్దాన్ని మనం చేస్తే, మనం ఎవరినైనా ఒక మాట అన్నాము అంటే ఆ మాట ఇక్కడే ఈ సృష్టిలోనే బయటికి విడిచిపెట్టాం కాబట్టి ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది. మన గత జన్మల్లో అన్నమైనా కూడా ఉంటాయట. ఒకవేళ మనం కానీ ఇతర గ్రహానికి కానీ ప్రయాణిస్తున్నట్లయితే, ఇతర గ్రహానికి ఇతర విశ్వాల్లోకి మనం వెళ్తున్నట్లయితే, అప్పుడు ఆ గ్రహానికి వెళ్ళే దారిలో మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు, మనం ఆడే మాటలు కానీ సంఘటనలు కానీ మనకి చూపించడం జరుగుతుంది. కాంతి వేగం చాలా గొప్పదని మనకు తెలుసు. కాంతి ఎంత దూరం ప్రయాణించినా వెలిసిపోదు, తగ్గిపోదు అని కూడా మనకు తెలుసు. కాబట్టి చటుక్కన మీరు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రదేశానికి చేరుకోగలిగితే, కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రదేశాన్ని మనం చేరుకోగలిగితే, మన సూర్యమండలం, మన భూమి పుడుతూ ఉన్న దృశ్యాన్ని కూడా మనం ప్రత్యేకంగా వీక్షించవచ్చు. ఎగ్జాక్ట్గా మనం ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా మనకి లూసీ అన్న ఒక ఇంగ్లీష్ మూవీ ఈ మధ్యకాలంలో 2022-23లో వచ్చింది. ఆ ఇంగ్లీష్ మూవీ బాగా ప్రిఫర్ చేస్తాను. మీరు చూస్తే గత భూమి ఎలాగా పుట్టిందో, భూమి మీద ఈ జలచరాలు, వృక్షజాతి, అలాగే జంతు జాతి, ఇలా రకరకాల ఏవైతే మొత్తం ఈ భూమి మీద జీవి మనగడ ఎట్లా వచ్చిందో అన్ని చూపిస్తాడు. అది కానీ చూస్తే మనకి ఇంకా క్లియర్గా వస్తుంది. లూసీ మూవీ పేరు, LUCY సినిమా పేరు. ఆ మూవీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి అర్థం అవుతుంది. అంటే సో అండ్ సో ఒక మనిషి మానవ మనుగడ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఎలా పుట్టుకొచ్చింది, ఆ గెలాక్సీలో నుంచి ఎట్లా వచ్చాడు అన్న దాని మీద క్షుణ్ణంగా ఉంటుంది. మనం దాన్ని చూడగలిగితే అందరు చూడండి. అచేతన స్థితిలో ఉన్న మనసు చైతన్యంలో మన మనసు బాగా అజమాయిషీ లేకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఉన్న మానసిక చైతన్యంతో అందుకోలేని అనేక వింత విషయాలు ప్రకటించగలిగి ఉంటుంది అని భూత వర్తమాన భవిష్యత్ దర్శనాలు చేయగల మహాపురుషులు ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి తాలూకా విషయాన్ని సులభంగా తెలుసుకోగలిగి ఉంటారు. ఈ సాధన బాగా అభివృద్ధి చెంది సైకోమెట్రీ విద్య అనుకోవచ్చు. ఆ విద్యలో ఇది దృగ్గోచరమైన మానసిక పరిశీలన, విజువల్ అనేక విభాగాల్లోకి వస్తుంది. మనం ముందు ఈ మానసిక పరిశీలన పద్ధతిని గుర్తించి నేర్చుకుంటాం. ఏ మాత్రం అవగాహన సంపాదించినా లేక బుద్ధి సూక్ష్మత సాధించినా, ఆరాను నేరుగా చూడలేకపోయినా కనీసం గుర్తించగలిగే నేర్పు మనకు ఉంటుంది. అనేక సందర్భాల్లో మనం కొందరు వ్యక్తులు చూడగానే ఎంతో ఆకర్షణ అవుతాం, లేకపోతే వెంటనే కొందరిని అసహించుకోవడం జరుగుతుంది, లేక కొందరిని చూస్తూనే దూరంగా పారిపోతాం. వాళ్ళు చూస్తూనే దూరంగా పారిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కొందరు చూస్తే ఆకర్షిస్తారు, వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుంది. మొదట్లో ప్రాచీన కాలంలో అందరి ఆరాల్లో స్పష్టంగా చూడగలిగే శక్తి ఉండేది. కానీ ఆ శక్తి అనేక విధాలుగా దుర్వినియోగం చేయబడి
చేయడం వల్ల మానవులు ఆ శక్తిని కోల్పోయారు. రాబోయే కొన్ని శతాబ్దాల్లో అందరికీ ఈ శక్తులు మళ్ళీ వస్తాయి. అప్పుడు అందరూ టెలిపతి, క్లేర్వాయన్స్ లాంటి విద్యల్ని ప్రదర్శించగలిగి ఉంటారు. వావ్! గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ విషయానికి. ఎంత బాగా చెప్పారు ఆయన. ప్రాచీన కాలంలో అందరూ మానవులు ఇటువంటి దృశ్యాలు క్లియర్ గా చూడగలిగేవాళ్ళు. అంటే మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఈ ఈ ఈ భాష ఏదైతే ఉందో ఇది కనిపెట్టక ముందే మనుషులు ఒకళ్ళొకరు చూడగానే వాళ్ళకి అర్థమయ్యేది వాట్ నీడ్ అనేది. తర్వాత మన స్వార్థాలు, మన గుణాలు సరిగ్గా లేకపోవడం వల్ల అది దుర్వినియోగం అయిపోయింది. అంటే ఇతరత్ర కార్యక్రమాలకి అది దొంగిలించబడింది. సో అట్లా ఒక్కొక్క అస్వార్థపూరితమైన, అలాగే లోభపూరితమైన, అలాగే రాక్షస గుణాలని మనం కలిగి ఉండడం వలన, ఇతర జీవుల్ని హింసించడం వలన, ఇతర జీవుల తాలూకా రక్త మాంసాలని మనం తినడం వలన, ఇలా రకరకాల జరిగిన అఘాయిత్యాల వలన, ఆ ఘోరాల వలన ఇదేదైతే మనకి సరిగ్గా విజువలేషన్ ఉండేదో అదంతా కోల్పోయాం. కానీ రానున్న కాలంలో, ఇప్పుడు కాదు, కొన్ని 2050కి జరగవచ్చేమో, అప్పటికి ఈ టెలిపతి అన్నది, అంటే ఏదైతే మళ్ళీ ప్రాచీన కాలంలో ఉందో ఆ విద్య అంతా కూడా మళ్ళీ అందరూ నేర్చుకుంటారని చెప్తున్నారు. ఇష్టాద్వేషాల గురించి ఇంకా కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. అనేక రంగుల మిశ్రమాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం ఇదివరకే. ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడాలంటే ఇద్దరి ఆరాలు రంగులు కావాలి. ఇంచుమించు ఒకే వర్ణ సముదాయం ఇద్దరిలోనూ జ్యోతికతం అవ్వాలి. అంటే భార్యాభర్తలు కొన్ని విషయాల్లో ఎంతో ఒద్దిగ్గా ఉంటారు, కొన్ని విషయాల్లో ఒకరొకరు ఏకీభవించకుండా పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి ఆరాలో ఒక నిర్ణీత ఆకారపు తరంగంలోని భాగాలు మాత్రమే ఎదుటి వ్యక్తి ఆరాలో నుంచి అలాంటి ఆరా తరంగంతో అక్కడక్కడ సరిపోతూ ఉండటమే ఇందుకు కారణం. రెండు తరంగాల్లోని కొన్ని బిందువులు జతపడితే ఇద్దరు వ్యక్తుల మధ్య సామరస్యము, పొత్తు చక్కగా కుదురుతుంది. కొన్ని జంటలు భిన్న ధృవాలుగా ఉంటారు, కొన్ని జంటలు ఏకమై ఉంటారు అనుకుంటూ మనం చూస్తూ ఉంటాం. అనుకూల దాంపత్యాలు ఉండేవారిని చూస్తాం. ఈ మాట నిజంగా సరిపోతుంది. భార్యాభర్తలు ఒద్దిగ్గా ఉంటే వాళ్ళ ఆరాలు రంగులు కూడా పూజ్యంగా అమర్చి ఉంటాయి. పరస్పరంగా మాట్లాడుకునే జంట ఆరాల్లో రంగులు భయంకరంగా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు అనుకుంటే ఒక జంట, వాళ్ళ ఆరాలు భయంకరంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మనకు అర్థమవుతుంది. మనుషులు కొన్ని ప్రత్యేక పద్ధతులు నిర్మింపడి ఉంటారు. ఇంచుమించు ఒక విధమైన తరంగం, ప్రకంపనల వేగం, ఫ్రీక్వెన్సీ ఉన్న మనుషులు అందరూ ఒక గుంపుగా కలిసి తిరుగుతూ ఉంటారు. ఒక అమాయకపు గుంపు మనం తిరగడం చూసే ఉంటాం. అలా వీధుల్లో చివర అబ్బాయిలు కొందరు అల్లరి గ్యాంగులు ఏర్పడి ఉంటారు. ఈ గుంపు అందరికీ ఇంచుమించు ఒకే పద్ధతిలోనే ఉన్న ఆరాలు ఉంటారు. అంటే ఈ సపోజ్ ఒక స్ట్రీట్ చివర నలుగురు అబ్బాయిలు నుంచొని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకే ఆరా కలిగి ఉంటారు అనమాట. వాళ్ళలో ఎవరు సరిపోని ఉండరు అనమాట. సో అట్లా వాళ్ళ ఆరాలు తాలూకు ఆరాలని మనం అంటే తెలుసుకోవచ్చు. మనం సాధన చేసి తెలుసుకోకపోయినప్పటికీ కూడా మనం ఎలా అయితే వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. అందరూ ప్రకంపనలు సుమారు ఒకే తీరులో ఉంటాయి వాళ్ళవి. అందరూ ఒకరిని అనుసరించి మెలుగుతూ ఉంటారు. అందరూ ఒక విధమైన అయస్కాంత శక్తిని ఆకర్షించి కలిగి ఉంటారు. గుంపులో అందరికన్నా బలంగా ఉన్న వ్యక్తి మిగతా అందరినీ శాసించగలిగి ఉంటాడు. మంచికైనా చెడుకైనా ఈ గుంపు కలిసే ఉంటుంది. యువకులు క్రమశిక్షణ అలవర్చుకుంటే ప్రాథమిక ఆవేశాలను అణుచుకొని అందరూ ఒకే సమయంలో అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మనం ఇదివరకే అనుకున్నట్లు ప్రతి మనిషి కోడిగుడ్డి లాంటి ఆకారం ఉన్న ఆరా తొడుగు నడి మధ్యలో ఉంటాడు. ప్రతి మనిషి యొక్క సాధారణ స్థితి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలాంటి స్థితిలోనే, అంటే తన ఆరాకి సరిగ్గా మధ్యలోనే ఒక వ్యక్తి మానసిక రుగ్మతతో ఉంటే, ఈ వ్యక్తి ఆరిక్ తొడుగు సరిగ్గా మధ్య భాగంలో ఉండదు, అటు ఇటుగా ఉంటుంది. వారి గురించి మనిషిలో లేడు అని చెప్పుకుంటూ ఉంటుంటాం కదా, మనిషిలా లేడని చెప్పుకుంటూ ఉంటుంటాం కదా. వీళ్ళ ఆరాలో వాలిపోయి ఉంటారు. తమ ఆలోచనలు వక్ర మార్గంలో వ్యక్తీకరిస్తూ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు రెండు విభిన్న వ్యక్తిత్వాలు గోచరిస్తాయి. ఇలాంటి వారు మామూలు మనుషులు ఆరాలో కూడా ఆరాలాగే కోడిగుడ్డ ఆకారంలో ఉండదు.
వాళ్ళ ఆర సగభాగం ఒక రంగుతో ఉంటుంది, మిగతా సగభాగం మరో రంగుతో గోచరిస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఆరా కూడా ఒక కోడిగుడ్డి ఆకారం, 2 కోడిగుడ్లు వంకర టింకరగా అంటించినట్లుగా కూడా ఉంటుంది. మానసిక రోగులకు జరిగే వైద్య విధానం సున్నితంగా ఉంటుంది. సున్నితంగా ఉంటుందని అనుకోకూడదు. వాళ్ళకిచ్చే షాక్ ట్రీట్మెంట్ చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుచేతంటే వాళ్ళకిచ్చే విద్యుత్తోత్పత్తి శక్తి వలన బలంగా ఉండి వాళ్ళ ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరాలను బలంగా బయటకు విసిరేస్తాయి. మానసిక రోగులకు ఇచ్చే వైద్యం అతి సున్నితంగా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకిచ్చే ఆ షాక్ ట్రీట్మెంట్ వలన వాళ్ళు విద్యుత్ షాక్ ట్రీట్మెంట్ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చాలా శక్తివంతంగా బలంగా ఉంటుందంట. ఎక్కడికో ఆస్ట్రల్ బాడీని అంటే సూక్ష్మ శరీరాన్ని ఎక్కడికో విసిరేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ వలన ముఖ్య ఉద్దేశం ఈ 2 సూక్ష్మ శరీరాలు బలంగా జుడించి ఒకటిగా చేయడమే ఈ ట్రీట్మెంట్ యొక్క మానసిక రోగుల చేసే సారీ విసిరేస్తాయి. ఈ సూక్ష్మ శరీరాల గురించి మనం తరువాత తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ తెలియక చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఈ 2 శరీరాలను బలంగా జుడించి ఒకటి చేయటమే. ఈ ట్రీట్మెంట్ ఈ మానసిక రోగుల మెదడులో ఉన్న నరాలను ఒక పద్ధతిలో వేస్తుంది. అంటే వాళ్ళు తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 శరీరాలని, సూక్ష్మ శరీరాన్ని, మానసిక శరీరాన్ని ఏదైతే రెండిటిని ఏకం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. మన సహజంగా కొన్ని శక్తులు ఏర్పడతాం. మనకు సహజంగా కొన్ని శక్తులు ఏర్పడి పుడతాం. మనకు సహజంగానే వస్తాయి మన పుట్టుకతో. మన ఆరాలో రంగులు, మన ప్రకంపనల వేగము ఇలాంటివన్నీ కొన్ని హద్దులు లోబడి ఉంటాయి. పుట్టుక నుంచే ఈ హద్దుల్ని గట్టిగా ప్రయత్నంతో మనం మార్చుకోవచ్చు. మన మంచి కోసం, మన అభివృద్ధి కోసం, మన అధోగతి పాలయ్యే విధంగా ఈ మార్పులు సాధించడం చాలా సులభం. మహావేదాంతి అయిన సోక్రటీస్ తన ఒక హంతకుడు మనస్తత్వాన్ని, శక్తులను కలిగి ఉన్నానని తెలుసుకోగలిగాడు. మహావేదాంతి అయిన సోక్రటీస్ తన ఒక హంతకుడి మనస్తత్వాన్ని కలిగిన శక్తితో కలిగి ఉన్నానని ముందే తెలుసుకోగలడు. కానీ ఆ విధంగా విధి ఆడినట్లు ఆడడానికి ఆయన అంగీకరించలేదు. ప్రకృతిని ఎదురొడ్డి తన స్వభావాన్పై యుద్ధం ప్రకటించి తన ప్రవర్తనను ఆయన దిద్దుకున్నాడు. మహాజ్ఞాని అయ్యాడు. ఈయన లాగే మనం మన ఆరాలను ప్రయత్నంతో బాగు చేసుకోవచ్చు కావలసిన విధంగా. సోక్రటీస్ తన హంతకుడు మనస్తత్వాన్ని కలిగి పుట్టాడు. ఆయన జన్మ అట్లా తీసుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఈ భూమి మీద ఒక మంచి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అది మార్చుకున్నాడు ఆయన. మనం కూడా అలా చేసుకోవచ్చు అంట. కావలసిన విధంగా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. బురద ఎరుపు రంగు ఆరా ఉన్న ఒక కామ పిశాసి ఎరుపు రంగు ప్రకంపనలను పెంచుకుంటూ కామాన్ని జయించగలుగుతాడు. నిర్మాణాత్మకంగా తన జీవితాన్ని దిద్దుకోగలుగుతాడు. ఓ మనిషి చనిపోగానే ఆరా మాయమైపోతుంది. కానీ ఇతరికి తొడుగు మరి కొంతకాలం వరకు కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి ఆరోగ్యం మీద ఈ కొనసాగడం అనేది ఆధారపడి ఉంటుంది. అదేండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆరా వెంటనే పోతుంది. కానీ ఎథరిక్ బాడీ అనేది చనిపోయిన మనిషి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆయన శరీరం, ఆ ఎథరిక్ బాడీ శరీరం బాగుందనుకోండి, ఇంకొన్ని రోజులు ఉంటుంది ఎక్స్ట్రా. ఈ మనస్సు లేని ఎథరిక్ శరీరం పిచ్చిగా తన పూనకాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. మనసు ఉండదు. ఆ సూక్ష్మ శరీరం సంబంధించిన ఎథరిక్ బాడీకి మనసు ఉండదు. కాబట్టి అది పిచ్చిగా పూనకాలు వచ్చినట్లు ప్రదర్శిస్తూ ఉంటుంది. కొత్తగా చనిపోయిన వారి సమాధుల్లో నుంచి రాత్రిపూట ముఖ్యంగా ఇది జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలకు కానీ లేదంటే బాగా భయపడే వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తాయి అంటారు. రకరకాలుగా తెల్లగా ఏదో ఒక
ఆకారం కనిపిస్తుందని భయపడుతూ ఉంటారు. బట్ అవన్నీ కూడా ఇలాగా ఇథరిక్ శరీరాలే. చనిపోయి కుళ్ళిపోతున్న ఇథరిక్ శరీరాల నుంచి ఇథరిక్ నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది. తక్కువగా వేగం ప్రకంపనలు వికారం కలిగించే మొరటి రంగుల్ని సృజిస్తుంది. ఇది అసహ్యాన్ని పుట్టిస్తాయి తప్ప ఆహ్లాదాన్ని పుట్టించవు. ప్రకంపనలు వేగం పెరిగే కొద్దీ ఆరాలో రంగులు తక్కువ తేజస్సును సంతరించుకొని మెరుస్తూ ఆ ఆరా గమనిస్తున్న వాళ్ళ నుంచి ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. నిర్మలమైన రంగులు ఆహ్లాదాన్ని పోలి ఉంటాయి. కనిపించే రంగులు వికారాన్ని పుట్టిస్తాయి. మనం అనుకోవచ్చు ఒక మనిషి యొక్క వ్యక్తి ఆరా చక్కగా మెరుస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందని. అలాగే ఒక చెడు పనిచేసే వ్యక్తి ఆరా కళావిహీనంగా కూడా నలుపు రంగుల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. మనం చేసే సత్కార్యాలు మనల్ని ఆహ్లాదకరమైన రోజా రంగు రోజా రంగు కళ్ళద్దాల్లో నుంచి ప్రపంచాన్ని చూస్తున్న ఆనందాన్ని కలుగజేస్తాయి. ఒక వ్యక్తి ఆరా రంగు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందని విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆరాలో నుంచి కొన్ని రంగులు అతని మానసిక శరీర పరిస్థితిని మారితే మారొచ్చు, కానీ కొన్ని ప్రాథమిక వర్ణాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి. మూడు మారితే రంగు మారొచ్చు, ప్రాథమిక రంగులు మాత్రం మారవు. ప్రయత్నపూర్వకంగా వ్యక్తి స్వభావాన్ని మార్చుకోగలిగితే తప్ప వ్యక్తిత్వం మారనంత వరకు ప్రాథమిక రంగులు మారవని, ఇతర రంగులు అతని మూడు బట్టి మారుతాయని మీరు నిశ్చయంగా తెలుసుకోండి. ఒక వ్యక్తి మూడు బాగాలేదు అనుకోండి, కొన్ని మామూలు రంగులు మారుతూ ఉంటాయి, కానీ ప్రాథమికమైన రంగులు మాత్రం మారవు. అవి ఎప్పుడు అలాగే ఉంటాయి. పుట్టుకతో వచ్చినవి అట్లానే ఉంటాయి. మనం అంటాం కదా, పుట్టుకతో వచ్చినవి పొడమల వరకు పోవని అంటాం కదా. అయితే గుణాలని కొంచెం మనకున్న ఆ గుణాలని మనం సరిచేసుకుంటూ ఉంటుంటే ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. ఇందాక చెప్పారు కదా, సాక్రటీస్ తన జీవితాన్ని తను రాసుకున్నాడు. మనం బ్రహ్మదేవుడు రాయడు మన తలరాతని. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. సేతు విజ్ఞానం చెప్పాడు కదా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, మనమే సృష్టించుకోగలం. అలా సృష్టించుకోవాలి. మనం మార్చుకోవాలి. ఇతరులు ఎంతమందిని మార్చాం, ఎంతమందికి ధ్యానం చెప్పాం, ఎంతమందికి జ్ఞానాన్ని ఇచ్చాం, ఎన్ని సభలకు వెళ్ళాం, ఎన్ని ప్రదేశాలు తిరిగాం, ఎంత జ్ఞాన ప్రచారం చేసాం, శాకాహార ర్యాలీలు చేసాం అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. ఎన్ని దానాలు చేసాం ఇవి కాదు ముఖ్యం. మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనకి పరిచయం చేసే ఒక గొప్ప అనుభూతిని పొందటానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. కనిపిస్తున్న రంగు ఏమిటి? రంగు తేట ఉందా? బురద కలబేయబెట్టి ఉందా? ఎంత స్పష్టంగా రంగులో నుంచి నేను చూడగలుగుతున్నాను. కొన్ని చోట్ల ఈ రంగు సుళ్ళు తిరుగుతున్నట్లు, అంటే సుళ్ళు అంటే ఇలా రింగులు తిరుగుతున్నట్లు, లేకపోతే ఒక ప్రదేశంలో నిశ్చలంగా కనుకుంటున్నట్లు. 4వ పాయింట్, ఈ రంగు స్థిరమైన పట్టీలాగా శరీరాన్ని ఆవరించి ఉందా, లేకపోతే చెట్లు పైకి లేస్తున్నట్లు, చెట్లు లోయల్లాగా లోపలికి పోతున్నట్లు. ఒక వ్యక్తి కనిపిస్తున్న రంగులు సరిగ్గా అంచనా వేయకుండా ఆ వ్యక్తి గురించి అపోహ పడవడం అంత సులభం, చాలా సులభం. మనం బురద రంగులు ఊహించుకొని అలాంటి బురద రంగు అవతల వారికి చూసి స్వభావాన్ని అలా పొరపాటు మనం చేయొద్దు. కాబట్టి జాగ్రత్త వహిద్దాం. సరికాని ఆలోచనలు ఎదుటి వ్యక్తితో మనలో ఉన్న ఆ ఆర తప్పుగానే మనకి అంచనా వేయగలుగుతాం. అనుకోకుండా దోహదం అవి మనకి అనుకోకుండానే. అందుకనే ఈ ఎదుటి వ్యక్తిని ముందు మనం సరిగ్గా ఉండాలి. ఇందాక అక్కడ ఎగ్జాంపుల్ చెప్పినట్లు ఒక పచ్చ కళ్ళజోడు వేసుకొని లోకాన్ని పచ్చగా చూస్తే అంతా పచ్చగా కనిపిస్తుంది, వేరే కలర్ ఏది కనిపించదు కదా. సో అట్లా ముందు మన ఏదైతే ఇంటర్నల్ ఉందో ఆ ఇంటర్నల్ తెలుసుకుంటే అవుటర్నల్ అంటే అవుట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకు పూర్తిగా స్పష్టత అవుతుంది. మానసిక సంగీత తరంగాలు పద్ధతిలో ఒక విధమైన క్రమం ఉంది. మానవుని అన్ని భాగాల్లోంచి పుట్టే ప్రకంపనలు తమలో నుంచి విద్యుత్ సంకేతాలను విరాజిమ్ముతూ ఉంటుంది. ఒక వ్యక్తి తన మానసిక ప్రకంపనల వేగానికి తగ్గట్టు ఓ సంగీత వర్ణాన్ని బయటకు వెలువరుస్తూ ఉండటం. ఓ తేనె తొట్టు వద్ద వెళ్ళి నుంచుంటే తేనెటీగలు చూసే శబ్దనాదాన్ని మనం ఎలా వినవచ్చో అలాగే మన శరీరం నుంచి వెలువడుతున్న సంగీతాన్ని మరో జీవి బహుశా వింటూనే ఉండవచ్చు. టెలిఫోన్ వైర్లు తమ చుట్టూ ఒక విధమైన శబ్ద తరంగాల్ని పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాన్ని విశేషాలని మన శరీరంలో కూడా స్పష్టంగా ఉంటాయి. జనం మెచ్చే సంగీతం
ఎలా తయారవుతుందంటే ఆ సంగీతం మానవుని ప్రకంపనలను అనుగుణంగా ఉండేలా తయారవుతుంది. ఈ సంగీతం అనుగుణ్యంగానే ఉంటుంది. బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని రాగాలు అందరిలో ఈలలతోనూ నోటితోనూ అనుకరిస్తూ ఆనందాన్ని పెంపొందిస్తుంది. అంటే ఒక గొప్ప సంగీతం, ఒక మంచి ఆ ట్యూన్ అది ఎట్లా పట్టుకొస్తదంటే ఇక ఎట్లా పట్టుకొస్తదంట. తమ మనసుల్లో సంగీత ధోరణి నిరంతరం రేగుతూ ఉంటుంది. కొందరు భావిస్తూ ఉంటారు, కొన్ని గొప్ప ట్యూన్‌లు తమ శక్తి నశించి పోయేంత వరకు మనసు నుంచి వెలువడే ప్రకంపనలు అనుసరించి వెలుగుతూ మనసును ఉత్తేజపరచగలిగి ఉంటాయి. శాస్త్రీయ సంగీతం ఇలాంటి శక్తిని చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. మన శ్రావణ మన శ్రావేంద్రియాలు శాస్త్రీయ సంగీతాన్ని అనుగుణంగా తాదాత్మ్యం చెంది ప్రకంపనలను వెలువరుస్తూ ఉంటాయి. ఒక దేశ నాయకులు ప్రజలందరినీ ఉత్తేజం చేయడానికి వాడే ఏకైక సాధన జాతీయ గీత రచన వ్యాసంగంగా చేపట్టడం. వినేవాళ్ళు వాళ్ళని జాతీయ భావోద్వేగాలు కలిగిన మనుషుల్ని లేపి నిలబెట్టి కలుగుతాయి. దేశం గురించి ఆలోచనలు రేకెత్తించి ప్రశాంతతగా ఉండడమే లేకపోతే శత్రు దేశాల గురించి ఆలోచించి రౌద్రాన్ని ఆవేశాన్ని తెలియపరచడంతో ఈ సంగీతం ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రాజకీయ నాయకుడు అంటే నేను అన్ని పార్టీల గురించి మాట్లాడట్లేదు. బట్ ఒక నాయకుడు ఒక గుంపుని ఎలా ఉద్వేగపరుస్తాడు. ఒక నాయకుడు ఒక గుంపుని ఒక సమూహాన్ని ఎలా ఉద్వేగపరుస్తాడంటే ఒక దేశం తాలూకా ఔన్నత్యం గురించో లేదంటే అక్కడున్న పోరాటం పటిమ గురించి ఒక గొప్ప భావజాలాన్ని ఆలోచనల్ని రిలీజ్ చేస్తాడు. సేమ్ అదే అలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఆ గుంపు ఏర్పడి ఆ నాయకుడితో వాళ్ళు కూడా కార్యకర్తల్లా నడుస్తూ ఉంటారనమాట. అందుకు అట్లానే మనం ఆ శాస్త్రీయంగా ఉన్న ఆ సంగీతంలో ఉన్న కొన్ని రాగాలు మనల్ని ప్రేరణ చేస్తాయి ఆ సంగీతానికి. శాస్త్రీయ సంగీతం అందుకే వాగ్గేయకారులైన అన్నమాచార్యులు కానీ, వాగ్గేయకారులైన త్యాగరాజు స్వామి కానీ, ముత్తుస్వామి దీక్షితులు కానీ, అలాగే పురంధర దాస్ గారు కానీ, ఇలా ఎంతమంది అయితే వాగ్గేయకారులు ఉన్నారో ఆ వాగ్గేయకారులు అందరూ కూడా వాళ్ళ ఆ స్థితిగతులను మార్చుకుంటూ ఆ భగవతత్వాన్ని అంటే ఆ డివైన్ ఎనర్జీని వాళ్ళు పొందారు. కాబట్టి అంత శ్రావ్యమైన సంగీతాన్ని మనం ఈరోజు ఈ భూమి మీద అందరం దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. సో మనం మన ఆలోచనల్ని సరళిని అనుసరించి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఒక విషయం గురించి లోతుగా ఆలోచించగలిగితే మెదడులో వెలువడే తరంగాలు లోతైన లోతుల్ని కలిగి ఉంటాయి. ఇలాంటి తరంగాలు పద్ధతుల్ని కలిగి ఒక సంగీతం కూడా ఉంటుంది. కొన్ని నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ఏ మాత్రం పసలేని అర్థముడి చేసే సంగీతాన్ని మనం అర్థం లేకుండా ఉన్నట్లు ఉంటుంది. వింతగా ఉంటుంది. వింత చెప్పులతో గోడలతో మనకు అలా అనిపిస్తుంది. వాగ్గేయకారులు సంగీత కళానిధులు తెలిస్తే వాళ్ళ సూక్ష్మ శరీరాలతో మృత్యువుకు అతీతమైన చోట్లను వీరు దర్శించి తిరిగి రాగలిగే శక్తిని పొంది ఉంటారు. అదే సంగతి. అదే అన్నమాచార్యులు అదే చేశారు కదా. విశ్వ సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ మనసులు గాఢమైన ముద్రను సంగీతం వేసి తీరుతుంది. భూమికి తిరిగి వచ్చిన వెంటనే సంగీతాన్ని శాస్త్రజ్ఞులు రాగాల్ని ఓ మూడ్లో వస్తుంటాయి. ఈ సంగీతం వాయిద్యాన్ని వాయించుకోవడం, ఓ కాగితం మీదకి ఓ సంగీతాన్ని రికార్డ్ చేసి చేయడము. వీళ్ళకంటే సపోజ్ మనకి తాన్సేన్ లాంటి వాళ్ళు, లేదంటే బిస్మిల్లా ఖాన్, లేదంటే ఇళయరాజా, ఒక కీరవాణి, ఇలా మనకి సంగీత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థితిగతుల్ని వాళ్ళ సూక్ష్మ శరీరాలతో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు అనమాట. ఎలా అంటే వాళ్ళు ఛానల్ని చేసుకుంటారు, ట్యూన్ చేసుకుంటారు ఛానల్ని. ఇక్కడ 6 వర్ణాలు 2వ పాఠం మనం ముగించుకున్నప్పటికీ ఇక మరి 3వ పాఠం, ఈ పాఠం చాలా చిన్నదిగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఇక్కడ తెలుసుకుందాం. ఈ పాఠం జాగ్రత్తగా చదువుదాం. ఆరాలు చూడటానికి ప్రయత్నించే వాళ్ళను చాలా మందికి ఆరాను చూడాలని ప్రయత్నించే వాళ్ళలో చాలా మందికి ఓర్పు అసలు ఉండదు. చదువుతున్న పుస్తకం నుంచి దృష్టి మళ్లించి కళ్ళెత్తి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూడగానే తమ కళ్ళు
ముందు ఆరాలు తమ రంగుల్ని పూర్తిగా విచ్చుకొని కనిపించాలని వాళ్ళు అనుకుంటారు. అయ్యా! ఇది సంగతి. మనం ఈ పుస్తకం చదివేసిన వెంటనే, లేదంటే పుస్తకం విన్న వెంటనే, లేదంటే పుస్తకం ఎవరే దీని గురించి చెప్తే వెంటనే ఎదుటి వ్యక్తిలోని అన్నీ చూడాలని ఆతృత అది వద్దంటున్నారిక్కడ. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలా మందికి ఈ ఆరాలు తప్పకుండా కనిపించి తీరుతాయి. హిప్నోటిజం ఎక్కువ మంది మీద పనిచేస్తుంది మనం వినే ఉంటాము. అదేవిధంగా గట్టి పట్టుదలతో వదిలిపెట్టకుండా సాధన చేస్తే ఎంతో మందికి ఈ ఆరాలు కనిపించి తీరుతాయి. ఒక ఆర సంపూర్ణంగా చూడగలగాలి అంటే మనం చూస్తున్న వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉండాల్సి ఉందని మనం నిశ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఆరాన్ని మనం చూడాలి అనుకుంటే వస్త్రాలు ఏవైతే మనం వేసుకుంటామో వస్త్రాలు కూడా మనల్ని దుస్తులు. ఒక వ్యక్తి ఆరాను పూర్తిగా సంపూర్ణంగా చూడాలి అనుకుంటే ఎదుటి వ్యక్తి పూర్తిగా దుస్తులతో ఉండకూడదు. ఒకవేళ దుస్తులతో ఉంటే మనం ఆరాన్ని పూర్తిగా దర్శించలేం. ఒకవేళ దుస్తులు వేసుకుని ఉన్నట్లయితే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఇలా అంటాడు అనుకుందాం, నేను ఇప్పుడే లాండ్రీ నుంచి పట్టుకొచ్చి శుభ్రమైన వస్త్రాలు వేసుకున్నాను, ఇప్పుడు నా ఆరా శుభ్రంగా కనిపిస్తుందేమో అని అనుకుంటాడు. కానీ ఆ లాండ్రీ పని చేస్తున్న వాళ్ళు ధ్యాస ఎప్పుడు తమ చేస్తున్న పని మీద నిలకడగా ఉండదు. ఏవో విషయాల గురించి ఆలోచిస్తూ యాంత్రికంగా దుస్తుల్ని మడతపెడుతూ పెట్టిన దొంతర్లు పెట్టుకున్న ఇలాంటి వ్యక్తులు తమ స్వాధీనంలో తాము ఉండరు. తమ ఆలోచనలు ఇలా ఇసురు చేస్తున్న బట్టల మీద పాకుతాయి. ఆ డ్రెస్సు తొడుక్కున్న ఆ మనిషి యొక్క ఆలోచనలు ముసురుకొని మునకలు చికాకు తెప్పిస్తాయి. ఈ మాటలు మీకు నమ్మడం చాలా కష్టంగా అనిపించవచ్చు. అది ఇక్కడ బాగా చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక లాండ్రీ వాడికి మనం బట్టలు ఉతకడానికి ఇచ్చాం అనుకుందాం. వాడు ఉతికి దాన్ని తీసుకొచ్చి ఇస్త్రీ చేసి మనకి ఇచ్చేటప్పుడు వాడు ధ్యాస అంతా ఎక్కడ ఉంది, వాడు ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది ఎట్లా అవుతుంది, వాడు ఉతికేసి మనకి ఇచ్చాడు కదా, ఆ బట్టలు కూడా అంటుకుంటాయి ఆ ఆలోచనలు. అంటే సరిగ్గా ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఇంకో పద్ధతి ఆలోచిద్దాం. మీ దగ్గర ఒక అయస్కాంతం ఉంది, ఒక స్టీల్ కత్తి మీ దగ్గర యథాలాపనంగా పైనుంచి కిందకు కొన్నిసార్లు రాయండి. ఒక కత్తిని అయస్కాంతం మీద పైనుంచి కిందకి కొన్నిసార్లు అటు ఇటు రాసాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అయస్కాంతం, ఆ కత్తి అయస్కాంత సంబంధించిన ఆ తరంగాల్ని కలిగి ఉంటుంది. సరిగ్గా ఈ దుస్తులు కూడా, మనుషులు కూడా మరొకరి ఆలోచనలు అలాగే అంటుకుంటాయి అన్నమాట, మారుస్తుంటాయి. ఒక స్త్రీ సినిమాకో డ్రామాకో వెళ్ళి పరిచయం లేని వ్యక్తితో కూర్చొని షోలో అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చి ఆ మనిషి పక్కన కూర్చుంటే పరమ చెత్తగా అనిపించింది, ఒళ్ళంతా స్నానం చేయకపోతే తప్ప ఈ చిరాకు పోదు అని అంటూ ఉంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చాం అనుకోండి, ఒళ్ళు స్నానం చేస్తే కానీ చికాకు పోదు. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే పక్కన కూర్చున్న వ్యక్తి బట్టి కూడా మనకి ఆరా టచ్ బట్టి కూడా మనకి ఆ చికాకు ఉంటుంది. ఇంత స్పష్టంగా మన మాట చెప్పాల్సినందుకు మాకు బాధగానే ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. ఇంకా ఈ ఆరా అన్న పాఠం గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఆరా 3వ వర్ణాన్ని మనం చూడాలి. ఒక బల్బు సంబంధించిన ఆ తీగ, ఆ విద్యుత్ మీటర్ బల్బు లోపల విద్యుత్ తీగ ఉంటుంది. ఆ తీగను మనం దాన్ని ఓసోగ్లిమ్ అంటాము. ఆ నియాన్ బల్బుని మనం చూడగలిగితే దాన్ని పెట్టుకొని మనం చూడడం చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలి చూడాలి అంటే దేవుడి రూపాన్ని మనకి ఎలాగ నిర్మింపబడ్డారో మనం చెప్తుంటాం. ఆ దేవుడి రూపాన్ని మనం మనసు నిర్మలంగా ఉన్న చోట్లనే నిర్మలత్వాన్ని మనకు గోచరిస్తుంది. పవిత్రమైన ఆశయంతోనే మనం మన శరీరాన్ని మనం చూడాలి. ఇంకొకరి దేహాన్ని మనం చూడాలని ప్రయత్నం చేయొద్దు. వికారంగా ఉన్నట్లయితే మీకు అనిపించవచ్చు ఆరా కాదు, మీరు దాన్ని చూడాలని వెంపర్లాడుతున్నారని. ఒకవైపు అంటే మనకి ఎవరైనా కొంతమందికి ఆరా కోసం చూస్తుంటే కనిపించదు, కానీ అరచేతిలోను అరికాళ్ళలోను ఒంటి మీద కనిపించదు, కానీ కింద అరకాళ్ళలోను అరచేతిలో కనిపిస్తుంది. వాళ్ళు శక్తిని అరచేతిలో లేక బలంగా కేంద్రీకరింపబడే ఆ చోట్లు ఇలాంటి దురద వస్తాయని గ్రహించండి. కొంతమందికి ఆరా కోసం చూస్తుంటే అది కనిపించదు, కానీ అరచేతుల్లోనూ అరికాళ్ళలోనూ ఒంటి మీద మరో చోట దురద పుట్టుకున్నట్లు ఉంటుంది. విచిత్రంగా
జరిగే ఈ దురద సెన్స్ అంటే భావన సులభంగా గుర్తుపట్టవచ్చు. ఇలాంటి అనుభవం మీకు కలిగితే మీరు సరైన దారిలో ఉన్నారని గ్రహించండి. అయితే మీరు మీ ప్రయత్నాన్ని మరీ టెన్షన్‌తో చేస్తున్నారని మాత్రం గ్రహించండి. బాగా రిలాక్స్ అయిపోండి. ప్రయత్నిస్తే ఈ దురద తగ్గిపోతాయి. నరాలు కొట్టుకోవడం తగ్గిపోతాయి. త్వరలోనే మీకు ఎథెరిక్ గానీ, ఆరాలు గానీ లేకపోతే ఆ 2 కానీ తీరుతాయి. మీ విషయాన్ని గుర్తుంచుకోండి. అద్దంలో కనిపించే ఆరాలు అంత స్పష్టంగా ఉండవు. ఎంచేతనంటే రంగుల్ని కొంత వరకు వక్రీభవించి ఉంటాయి. మనం అద్దంలో చూడాలని ప్రయత్నించొద్దని చెప్తున్నారు దీంట్లోనే. ఈ పరిస్థితుల్లో ఎప్పుడంటే సరే ఈ చిన్న పాఠం పూర్తయిన ముందు మా విన్నపం ఏమిటంటే ముందుగా మనం స్వస్థలయ్యేదాకా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. మన మనసు ఏ విధమైన ఆందోళన లేకుండా ఉండాలి. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి. మనకు ఆకలిగా కానీ బాగా తిన్న తర్వాత కానీ కడుపు నొప్పి కానీ ఉండకూడదు. ఇప్పుడు మనం మన బాత్రూంలోకి వెళ్ళి కావాలంటే స్నానం చేసి అప్పుడు ఈ ప్రయత్నాన్ని బయటకు వచ్చిన తర్వాత మనం ఆ ప్రయత్నాన్ని చేద్దాం. అద్దం ముందుకు వచ్చో లేదంటే మామూలుగానే చేద్దాం. సాధనతో సమకూరు పనులు ధరలోన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాఠం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ ఇన్నర్ వాయిస్ వాసు. మళ్ళీ మనం 8వ పాఠం పూర్ణాత్మ సూక్ష్మ శరీరంతో మనం పార్ట్ 7లో మనం కలుసుకుందాం. పార్ట్ 7లో 8వ పాఠం పూర్ణాత్మ సూక్ష్మ శరీరం. దీని గురించి మనం వివరించుకుందాం. ఇంతవరకు నేను చదివింది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ 13 పాఠాల వరకు మీరు ఓపిక పడితే 13వ పాఠం కాడి నుంచి ఇదంతా ఇంకా